ఈ ఈ బేసిస్ మీద మరి ఉద్యోగాలు కూడా పోతాయిగా చాలా మందివి. 100% అండి. 100%. ఎందుకంటే మార్కెట్ ఎకానమీలో ఎప్పుడు కూడా మనం ఈ రోజు లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. డేటా సైన్స్ వస్తూ ఉంది, లేకపోతే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది, రోబోటిక్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి రకరకాలుగా మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కానీ నేను కంపెనీ పెట్టాం అనుకోండి. పెట్టిన తర్వాత ఒక 50 మందినో 100 మందినో రిక్రూట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మనం ఏ కంపెనీలకి అయితే అపోలో హాస్పిటల్కి ఇంకో దానికి ఒక ప్రాజెక్ట్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడానికి 50 మంది అవసరం లేదు, ఒక చిన్న సాఫ్ట్వేర్ పెట్టుకుంటే సరిపోయిద్ది అనే పద్ధతి వచ్చింది అనుకోండి. మీరు అన్నట్టు చాట్ జీపీటీ ప్రోగ్రామింగ్ కోడ్ రాసింది అనుకోండి. సో ఒక 50 మందిని పెట్టుకునే బదులు చాట్ జీపీటీ మీద డిపెండ్ అయ్యేసి, లేదా దాన్ని డెవలప్ చేసేసి కొంత ఫండింగ్ చేసి చాట్ జీపీటీ వాళ్ళతో మాట్లాడుకొని నా కంపెనీ కోసం నేను ఒక ప్రోగ్రామ్ తయారు చేయించుకుంటే కనుక చాట్ జీపీటీ కోడ్ రాసేలాగా, ఇప్పుడు నేను 50 మంది బదులు ఒక 5గురినో 10 మందిని అట్టి పెట్టుకుని మిగతా 40 మందికి థింగ్స్ ఇప్పించేసేస్తాను. 40 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లే కదా. అంటే మార్కెట్ ఎకానమీలో ఎప్పుడు కూడా ఎవరైతే కనుక క్యాపిటలిస్ట్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మినిమైజ్ కాస్ట్ కటింగ్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి ఎంత వచ్చే కొద్దీ మనుషులు తమ లైవ్లీహుడ్ కోల్పోయే ప్రమాదం అంతగా ఉంటుంది. కానీ సార్ చాలా మంది స్టూడెంట్స్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఇది స్కిల్స్ కి సంబంధించి కూడా చెప్పబోతోంది. దట్స్ ఫైన్ సార్. చాలా మంది దీని బేస్డ్ గానే నేర్చుకున్న తర్వాత అసలు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు ఏం చేయాలి సార్? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీకు స్కిల్స్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డైనమిక్ గా మార్కెట్ లో ఎలాంటి పరిస్థితులు మారబోతూ ఉన్నాయి, ఎలాంటి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అన్నదే అప్డేట్ చేసుకుంటూ ఐటీ ఇండస్ట్రీలో కానీ మిగతా ఇండస్ట్రీలోకి వస్తే మాత్రమే సర్వైవల్ ఉంటుంది. ఎందుకంటే మెషిన్స్ ఆర్ రీప్లేసింగ్ ద హ్యూమన్స్. అది చాలా బ్యాస్ట్ గా జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో లాగా ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే కనుక ఇంకా నా జీవితం మొత్తం నడిచిపోతుంది, ఇంకా నా లైఫ్ అంతా కూడా సెటిల్ డౌన్ అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఈ ఎస్ రోజు సార్. మార్కెట్ మార్కెట్ లో వచ్చిన పరిస్థితికి తగ్గట్లుగా ఏం టెక్నాలజీస్ రాబోతూ ఉన్నాయి, ఏ అవుట్డేట్ కాబోతూ ఉన్నాయి, నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, నా ప్లేస్ లో నేను చేసే పని ప్లేస్ లో రేపు ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఏదైనా టెక్నాలజీ వస్తుందా, దాని వల్ల నేను ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఈ లోపల నేను జాగ్రత్త పడేసి ఇంకా ఏం తీసుకోవాలి అని చెప్పేసి ఇది కనుక మనం తీసుకోగలిగితే కనుక డెఫినెట్ గా వీ కెన్ సర్వైవ్. కానీ మీరు అన్నట్లుగా కోడ్ అనేది, స్కిల్స్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత చాట్ జీపీటీ ఇలాంటివి ఉంటే ఇంకా ఎలాగని చెప్పేసి అని ఖచ్చితంగా 60-70% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ జాబ్స్ అండి. సార్ దట్ ఈస్ హ్యూజ్ సార్. హ్యూజ్ అండి. 100% ఆ ప్రాబ్లం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజు యాక్చువల్ చాట్ జీపీటీ గురించి లాస్ట్ 1 month గా చాలా బజ్ నడుస్తూ ఉంది. నాకు కొద్దిగా నేను బిజీగా ఉండటం వల్ల డిఫరెంట్ మీడియాస్ నేను మాట్లాడటం కుదరలేదు. కానీ ఒకటే థింగ్ ఏంటంటే చాట్ జీపీటీ గురించి అందరూ ఏదో సంతోషపడుతూ అసలు ఇంకేముంది మన లైఫ్ ఈజీ అయిపోతుంది, అసలు అంతా అది చెప్పేస్తా ఇది చెప్పేస్తా కట్టుకథలుగా చాలా మంది అవుతుంది బయట. చూసి నా బట్టి వాళ్ళు నవ్వుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే అవగాహన ఉన్నవాళ్ళు. ఇది ఒకటే హ్యూమన్ ఎవల్యూషన్ లో తన బ్రెయిన్ పవర్ ని పోగొట్టుకోవటం అనేది ఒక మనిషికి సంబంధించిన విషయం అయితే, తన లైవ్లీహుడ్ ని పోగొట్టుకోవటం అనేది రెండోది. దీని వలన ఎకనామిక్ సిస్టమ్స్ కావచ్చు, ఓవరాల్ గా ఎకానమీ కావచ్చు దెబ్బతినే స్కోప్ అనేది ఉంటుంది. కొన్ని సంస్థల చేతుల్లోకి ఎవరైతే కనుక టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో, ఎవరైతే పెట్టుబడిలో ఎక్కువగా పెట్టగలిగి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో, దే కెన్ రూల్ ద వరల్డ్. సో రిమైనింగ్ పీపుల్ అంతా కూడా ఎవరైతే కనుక టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేరో, ప్లస్ ఈ సాఫ్ట్వేర్స్ కావచ్చు వీటన్నిటిని అడాప్ట్ చేసుకోలేరో, ప్లస్ పెట్టుబడి లేరో, మిగతా వాళ్ళంతా కూడా పూర్గా ఉండే మిడిల్ క్లాస్ ఉండే స్కోప్ అనేది ఉంటుంది. సో ఆర్థిక అసమానతలు పెరిగే స్కోప్ కూడా. ఇది అంతా వాస్తవంగా చెప్పాలంటే రూట్ లెవెల్లో వెళ్తే చాలా కాంప్లికేటెడ్ థింగ్